నేను తెలుగులో కూడా గ్రామ రైతుని, మండల్ వలిగొండ, యాదగిరి భువనగిరి జిల్లా. యాక్చువల్గా ఏంటంటే రైతు అనేటోడు చాలా బాధపడుతున్నాడు. పండించిన పంట పండియడానికే చాలా కష్టం అవుతుంది. ఆ పంటను పండించి తీసుకొచ్చి మైకేపీ సెంటర్లో పోస్తే కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల అయిపోయింది. ఒక 30-40% కూడా ఇక కొనుగోలు కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చాలా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుంది కాంటాలు కాంట్రా కాక అవుతున్నాయి, కాకపోతే రెగ్యులర్ కావట్లేదు, స్లో అవుతుంది. లారీలు రావట్లేదు సరిగా టైంకి. ఇంకా చాలా ఉన్నాయి ధాన్యం. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ లారీలు రాకపోవడానికి కావచ్చు, కొనుక్కోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తున్నాం ఫాస్ట్గా అని చెప్తుంది, కానీ మరి మా దగ్గర అయితే ఇక్కడ మా కేంద్రంలో అయితే అయినా దాఖలా అనేది పూర్తిగా అవుతుంది, సగం కూడా కాలేదు, ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా రైతు అన్నట్టు ఇప్పుడు వానాకాలం కూడా 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షం గట్టిగా పడిందంటే అంత మొలకలు వస్తాయి. మొత్తం ఆ పండించిన పెట్టుబడులు మొత్తం ఈయన ఉన్నాయి. రైతు ₹1 లేదు. రైతు పండించిన పంట పెట్టుబడి టోటల్ ఇక్కడే ఉంది. అప్పు చేసి పెట్టినా ఇంతకాలం పెట్టింది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి టైం. సకాలంలో రైతులకు ఇవి కొనుగోలు క్లియర్ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి ఇట్నేనా లేకపోతే ఈసారి కొంచెం? మరి ఈసారి అయితే ఎక్కువ ఉంది. ఈసారి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇంత లేదు, కాకపోతే కొంచెం పర్లేదు. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది. బోనస్ పైసలు వచ్చినాయి పోయినసారి? మరి మేమైతే సన్నోళ్ళు పెట్టలేదు, మేము ఇవే దొడ్డు రకం మా విలేజ్లో అంతా దొడ్డు రకాలు పెడతారు, సన్న రకాలు ఏం లేవు. బోనస్ గురించి అయితే ఇక మనకు తెలియదు. వేరే ఊళ్ళో ఉండొచ్చు, బట్ మన ఊళ్ళో అయితే పెట్టలేదు. ఎన్ని ఉన్నాయి మీకు? నాకు 8 ఎకరాలు. పోలేదు ఇంతవరకు? ఒక్క బస్తా కూడా పోలేదా? అది సీరియల్ ప్రకారం. ఎన్ని ఉన్నది మీ నెంబరు 187 ఉంది నాది. ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు 75 వరకు ఉన్నట్టుంది. అంటే ఒక 10 రోజులు పడుతుంది మళ్ళీ. 10 రోజులు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి June 15th అట్లా క్రాస్ అయింది. మధ్యలో వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. 15 రోజులు అయితే మృగశిర వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఆగమగా వచ్చడం ఉంటుంది. ఈ పట్టాలు పని చేయి, వరదలు వస్తాయి, మొలకలు వస్తాయి. ఇంకా రైతు ఏమీ దిక్కులేని పరిస్థితి. రైతును ఎవరు ఆదుకోరు. ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ చూపించి రైతును ఆదుకోవాల్సిందే, కానీ ఇక మరి అది ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ తొందరగా కొనుగోలు అయితే ఇప్పుడు ఎర్లీగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైతులందరూ సఫర్ అవుతున్నారు దీని మీద, అంతే.